నరసాపురం ఎంపీడీఓ మిస్సింగ్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉంది. అదృశ్యమై 4 రోజులవుతున్నా అతని జాడ మాత్రం దొరకడం లేదు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారా లేదా ఎక్కడికైనా వెళ్లిపోయారా అనే విషయంలో అధికారులు, పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మిస్ అయి 4 రోజులవుతున్నా జాడ దొరకకపోవడంతో ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టింది ఎన్డీఆర్ఎఫ్. 4 బోట్లలో ఏలూరు కాల్వను జల్లెడ పడుతోంది. ఎన్డీఆర్ఎఫ్ టీం గన్నవరం సమీపంలో ఉన్న కీసరవల్లి నుంచి గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మొత్తం 30 మంది సిబ్బందితో ఏలూరు కాలువలో పూర్తి స్థాయిలో గాలింపు చర్యలకు దిగారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ కేసును సమగ్రంగా విచారణ చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో విచారణ వేగవంతం చేశారు పోలీసులు. మరోవైపు ఎంపీడీఓ రమణారావు మిస్సింగ్ వ్యవహారంలో దర్యాప్తు ముమ్మరం చేశారు పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు. పెర్రి వేలం బకాయి 54 లక్షల వసూలు విషయంలో ఒత్తిడికి లోనైనట్లు లేఖలో పేర్కొన్న వెంకట రమణారావు ఈ నెల 15వ తేదీన రాత్రి నుంచి అదృశ్యమయ్యారు. వెంకట రమణారావు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఇంకెక్కడైనా ఉన్నారా అనే విషయంలో స్పష్టత లేదు. ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. రంగంలోకి దిగిన అధికారులు 2023 నుండి 2024 ఫెర్రీ వేలం చెల్లింపుల వివరాలు సేకరిస్తున్నారు. బకాయిదారుడు నుంచి 54 లక్షల రూపాయలు రికవరీ చేసేందుకు జేఏసీ సభ్యులతో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకోనున్నారు. ఇక ఏలూరు కాలువలో ఇప్పటి వరకు ఎంపీడీఓ ఆచూకీ లభించలేదు. అయితే వెంకట రమణారావుకు తరచుగా తెలియని వ్యక్తి నుంచి ఫోన్ కాల్స్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో తీవ్ర ఆందోళనకు గురయ్యేవారని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ నెల 15న రాత్రి 10 గంటలకు వెంకట రమణారావు అదృశ్యమయ్యారు. ఆయన అదృశ్యంపై కుటుంబ సభ్యులు పెనుమలూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న రాత్రి మచిలీపట్నం రైల్వే స్టేషన్ వద్ద ద్విచక్ర వాహనాన్ని ఎంపీడీఓ వెంకట రమణారావు పెట్టారు. ఆ తర్వాత టికెట్ తీసుకుని రైలెక్కేశారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక ఆయన విజయవాడలో రైలు దిగారు. ఆయన ఫోన్ సిగ్నల్స్ మాత్రం ముత్యాలంపాడు వద్ద ఆగిపోయాయి. ఈ ముత్యాలంపాడుకు సమీపంలోనే ఏలూరు కాలువ ఉండటంతో దానిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నెల 16వ తేదీ వెంకట రమణారావు పుట్టినరోజు కావడంతో అదే రోజున ఈ రోజున పుట్టినరోజు, నేను చనిపోయే రోజు కూడా అదే అంటూ కుటుంబ సభ్యులకు మెసేజ్లు పెట్టారు వెంకట రమణారావు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.